రండి నాన్నగారు. నమస్తే బాబీ. హాయ్ బాబీ. నాన్నగారు సీను గారు. అదే సీను, నువ్వైతే ఈజీగా అయిపోద్దని చెప్పావు కదా, అందుకే తీసుకొచ్చాను. నాన్నగారు కూర్చోండి. కూర్చో. సీను పర్లేదు కదా, పని అవుతుంది కదా. అసలు అవతలి వాళ్ళు ఏ పార్టీ నాన్నగారు? సౌండ్ పార్టీ అంట, నువ్వే చూసుకోవాలి. ఒకటి స్ట్రాంగ్. సీను నీకే ఫోన్ ఏంటి, నన్ను ఇలా చూస్తున్నాడు? మీరు చెప్పండి నాన్నగారు. మీరు ఓపెన్ గా చెప్పండి, ఏం మోమాట పడకండి, మనసీనే కదా. ఎందుకు ల్యాండ్ అక్కడ? రోడ్ నెంబర్ 24. రోడ్ నెంబర్ 24 అంటే అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర. అదే మొత్తం నువ్వు నన్ను హక్ చేసుకుని పారిపోయా ఆ నెక్స్ట్ స్ట్రీట్. ఓ మంచి ఏరియా, బాగుంటుంది, చేసేద్దాం. అదే సుబ్బు చెప్పిందిగా, డెఫినెట్ చేసేద్దాం. అరే ఎంత కదా మన ఏరియా. ఏంటి డౌటా? పర్లేదు కదా, పని అవుతుంది కదా. అన్నా జర్నలిస్ట్ అన్నా, బాగా నుంచి కూడా కొంచెం రాయొచ్చన్నా. మేము గ్యాంగే అన్నా, మేము జనాలు కొడుతున్నాం అన్నా, మమ్మల్ని చూడలేదు నువ్వు. ఏంటన్నా సెల్ ఏందన్నా? రే మలేష్ అన్న కొత్త కొని 6600 కొనిస్తాను, కెమెరా ఉంటుంది అన్న. ఇరే మరీ కాకండి, అంత మాట చెప్తే పని అయిపోద్ది. వెహికల్ ఉందిగా, మా ఇల్లు తెలుసుగా. తెలుసు. మార్నింగ్ 8:30కి వచ్చేయండి, కలిసి వెళ్ళిపోదాం. 8:30 కరెక్ట్ గా చెప్పు. మీరు 8:30 కల్లా వచ్చేయండి, సీను రెడీగా ఉంటాడు. ఫిక్స్. బాబు, నేను అన్ని రకాల ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. మీరే ఏదైనా చెయ్యాలి. ఇది జరగకపోయిందంటే దీని పెళ్ళాగిపోతుంది బాబు. నాన్నగారు మీరు ఏడవకండి, సీను చూసుకుంటాడు. దీన్ని కూడా ఏడుస్తావంటే? నీ గురించి చాలా ఎక్కువ చెప్పేశాను. పర్లేదు కదా, పన్నది కదా. తీసుకోదండి అన్ని మొత్తం తీసుకో. అమ్మా తీసుకెళ్ళి పని అయితే చెప్పండి కదా, బయలుదేరి. లవ్ చేసి లోకి అయిపోయింది ఏంది? అమ్మా అబ్బో, పొరుగు కష్టమానా? ఎరా బుచ్చు కట్టావా? మనం దొరుకుతుందా? బొమ్మలు కూడా రా. వద్దురా సీను, రాత్రికి నా పెళ్ళి, తప్పకుండా రావాలా? నీ పెళ్ళం వస్తుందా? తూ నీ జాతి. సలాం అలైకుం చెప్పాయ్. అలైకుం సలాం. అన్నాక అన్నా అందరై రండి అన్న. నమస్తే అన్న, ఇటు రండి అన్న. ఈయన బాబ్జీ అని మా అంకుల్ అవుతారన్నా, ఆర్టీసీలో పనిచేస్తున్నారు. అదే నా కూతురు పెళ్లి కోసం 5 years బ్యాక్ బంజారా హిల్స్ లాగా అంటున్నా. ఆడాడో సుధాకర్ రెడ్డి అంటున్నా, చెత్తన కొడుకు. ఏం టెన్షన్ పడుకో, అన్న ఇక్కడే ఉన్నాడుగా, ఎవడేం బేగలేడు. మా వాడు కొంచెం టెన్షన్ ఎక్కువ అన్న. అదే నా ఆడేదో షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నానంటున్నా, పక్కన మనోడు ల్యాండ్ అంటే కబ్జా చేశాడు. పాప నా మళ్ళీ కూతురు పెళ్లి కూడా ఆగిపోల్సి వచ్చింది. ఆడు ఒకసారి వార్నింగ్ అవ్వాలన్నా. ఆడ గురించి ఎంక్వైరీ చేశాను, ఆడు బాగా బలిసినాడని తెలిసింది. 9849 ఇదేంటి 7 అన్నా? 7 అని ఒకసారి మాట్లాడండి. పోరా. బయటికి పోరా. అందుకే చెప్పినా పూరగాళ్ళని ఏడబెట్టాలని ఆడబెట్టాలని, లేకుంటే నెత్తి నెక్కుతారు కొడుకులు. దందా తీసుకొచ్చిండు, రేపటి సంది దందాలు బీ చేస్తాడన్న ఈడు.
మనకేమో తొక్క ఆడికి వాళ్ళు ఎడిరేస్తారు నాకు నేను ఎడని ఎవరికంటే ఆడుకుంటాయి. రే ఈడు మటీరియల్ లేదురా ఆ రాబర్ట్ రాజు గారు అయితే ఈడు పేరు చేస్తుందంట చేస్తాను అక్కడ అసలు పేరేంటి వీరెడ్డి ఆ? వీరెడ్డి వీరెడ్డి ఇన్స్పెక్టర్ వీరెడ్డి తెలుసు నీకు ఇటు స్టేషన్లో పెట్టి చెత్తగా ఎత్తుకాడంట బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద వేగించాడంట. ఇప్పటికీ వీరెడ్డి నా కొడుకు దడదలాడతాయి ఇటు పెద్ద గుండా అంట. అయినా అప్పట్లో కాంపిటీషన్ లేకుండా అవులాగలంతా గుండలేరు ఇప్పట్లాగా మనం గల్లీలో కూడా గాడు ఎడగలరా అదే అన్న లడ్డన్ దావతిచ్చిండు ఆడికే పోయేస్తున్నా. ఓ లడ్డుగడ ఎరిగేలావా ముందు ఎవరో పరిచయం నీకు ఆ లడ్డే నేను అసలు ఎవరు ఫ్రెండు నువ్వేనా రై మాణిక్యానికి అన్న గొడవ ఎప్పుడు అన్న లడ్డానికి మనకైతే గొడవలేదు కానా. ఊకోరా ఏ ఊరిగా ఆడోగో నీ పని జరుగుద్ది నేను చేస్తా. మాణిక్యంతో గొడవ అంటే ప్రాబ్లం అయిపోతుంది కదరా చెప్తే విన్నాడు కదరా. ఏంటో డిస్కషన్ అదే అన్న మాణిక్యంతో గొడవ ఎందుకు అంటుండు. అదే డైరెక్ట్గా నాతో చెప్పచ్చుగా తొక్క డిస్కషన్ ఎందుకు. రాయ్ ఎప్పుడైనా ఎదిరిస్తేనే వాల్యూ ఉంటుంది. కరెక్ట్ అన్న. అరే ఇప్పుడు కోపం వస్తే కొట్టాలమన్నా 10 మంది పోరగాళ్ళు వేసుకొని తిరగగానే కూడలేకపోతారా? అయినా పోరలు లెక్క ఉండాలా, దిగితే తెలుస్తుంది. అన్నా ఇంకొకసారి ఆలోచిద్దామన్నా. ఏంటి ఆలోచించే తొక్క జరిగేదో జరుగుద్ది. ఆయన మనం ఒకరి కింద పనిచేయడం ఏంటి ఇదంతా మనం డీల్ చేస్తున్నాం అంతే. సత్తి అన్న మరి బ్యాచ్ అందరికి ఫోన్ చేయి మార్నింగ్ 7 కల్లా స్పాట్లో ఉండాలని చెప్పి. అలాగే డాక్యుమెంట్స్ ఉన్నాయిగా మళ్ళీ డాక్యుమెంట్స్ తీసుకో. సరే రాయ్ నువ్వు వాటి నైట్ ఫెన్సింగ్ చేయి. సరే అన్న. సుబ్బుకి మెర తెలియ నాకు బాబ్జీ 5,000 పొలంలో ఖర్చులు ఉంటాయి కదా మంది గిట్ల తాగుతారు. రా దుబాయ్ రెడీ బాగా ఏదో పని చెప్పిండట అన్న అందుకే రాలేదంట. మా పనిలేవు మరి నేను రాట్లా చెత్త తొక్క నాకేడ అక్కర్లా నేను ఒక్కడ తీసుకోగలను. ఇటే ఎవడొచ్చినా రొప్పని పనిలాగా ఒకడు. అన్న లడ్డుగడు వచ్చి ఆడు ఎక్కువ తక్కువ మాట్లాడితే అస్సలు పోకన్నా ఎవ్వడేం బీకడు. వస్తున్నాడన్నా. రే కూర్చో. సీను బోర్డు వాదినేంద్రా బిడ్డ అడ్డలు అడ్డ పెట్టి ఆడుతుర్రు. ఎవరు వచ్చినా చూసినావా? లడ్డన్న వచ్చిండు. అన్న ఇక్కడ నీదేనా అన్నిటికడం వస్తుంది. నా సంగతికి తెలియదు ఇప్పుడు చెప్తుండా 4 మటర్లు కాదు 7 మటర్లు చేస్తున్నా సీన్గా. నువ్వు ఎంతమంది వేస్తే నాకేంటి నేను ఒక్కడిని వేస్తే చాలు నేను అకౌంట్లోకి వచ్చేస్తాను. నువ్వు కొట్రా. ఏమన్నా కొడుతున్నావు? కాల్ చేయండి దగ్గర చల్ బాగా కాల్ సీన్గా ఇక్కడ రే నెక్స్ట్ అన్నతో మాట్లాడు అన్నం రమ్మను అన్నతో మాట్లాడు. అలా నీకు అన్న కావాలరా? మనకెందుకన్నా మన ఇజ్జత్ పోతుంది. నువ్వు ఊరుకో అన్న కూడా ప్రాబ్లం అవుతుంది. నేను చూసుకుంటా కదా నేను మాట్లాడతా కదా. అన్నా అదే సుధాకర్ రెడ్డి సైట్లో ఉన్నా అన్న సినిగాడు ఓవర్ చేస్తుండన్నా అన్న బోర్డు కూడా మాట్లాడన్నా అన్న వస్తున్నా అచ్చిపోతానా గట్లే అన్న అన్న నువ్వు అన్న అటన్నా పద అన్న సరే అన్న. ఆ 60-40 అయితే మంచిది. ఒరిజినల్స్ ప్రాబ్లం లేవు మనీ క్రియేట్ చేస్తాం. డాక్యుమెంట్స్ ఉన్నాయిగా అది పెద్ద ప్రాబ్లం కాదు. ఏమిరా బోర్డు పెట్టినావు? అప్పుడే సెటిల్మెంట్ రేంజ్కి పోయినావురా? మేము కూడా సెటిల్ అవ్వాలి కదన్నా. యాక్చువల్గా
ఈ ల్యాండ్ నాదేనన్నా, కానీ సుధాకర్ రెడ్డి అన్యాయంగా మలేష్ వాళ్ళు ఏమైనా చేస్తారంటావా? ఆడికంత సీన్ లేదన్నా. లేరా, డెఫినెట్గా అటాక్ చేస్తారు. నువ్వు కూడా ఏందన్నా భయపడతావు? ఫ్రెండ్గా చెప్తే ఊరుకొస్తా అండి, అందరు తెలియరా? ఎవడో భయపడలేదు ఇక్కడ. వాళ్ళని కొట్టడం తెమ్మంట, వాళ్ళు మనం కొట్టకుండా చూసుకోవడం తెమ్మంటు ఉరుకంటం కాదు. ఇప్పుడు లేస్తావా? లేరా, రెచ్చగొడతాడు. అన్న ఏదో స్కార్పియో వచ్చిందన్న. మాణిక్యమ్మలో ఉందేంట్రా? త్రిపులేటా? అట్లనే ఉంది, చూస్తున్నా. రే రెడ్ కలరా? రే వెళ్ళి చూసరా. అలా ఏంట్రన్నా? అరే నువ్వు బాయ్ కన్నీ ఇబ్బంది రా కొరికి. ఎక్కడి నుంచి అమ్మా? విజయవాడ నుంచి. ఎవరి తాలూకా? కేఎస్ గారి తాలూకా. ఓహో, ఏరియా అంత మంచిది కాదు, గొడవలు జరుగుతుంది, వెళ్ళిపో. చేంజ్ ఇచ్చి పంపించేసా. ఆడితో సోదేంట్రా ఆడికి? నువ్వెందుకు వచ్చారా? మేమేం రాలే, వాళ్ళు తీసుకురమ్మంటే వచ్చాం. బాబు ఏంట్రా ఏమంటాడు మావాడు? మడికని కొట్టారంట. ఓ న్యూస్ అలా వెళ్ళిందా బాబు? ఏ కాదా అంటే రాంగ్ వెళ్ళిందేమోనని. 7 సార్లే గానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏంటి ఏమైనా సరిగ్గా చెప్పు. అంత నా వల్ల జరిగిందంటున్నాను. నేను అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను, నువ్వేమో పర్లేదు పని అవుతున్నావు. ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం అయిపోయిందో. ఇప్పుడు ఏమైందని? ఏం పర్లేదు, నాకేం కాదే. పర్లేదంటావా? పని అవుతుంటావా? నేను ఎంత కంగారు పడ్డాను. ఇప్పుడు సుజాత వాళ్ళకి ఏం చెప్పను? అర్జెంట్గా తీసుకెళ్ళి. రే ఇంటికి రాలేదుగా, ప్రాబ్లం లేదుగా, ఎవరు డోర్ కొట్టినా దిగు. ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఫోన్ చేయి. మలేష్ గారి నెంబర్ ఉందా? రే ఎలా వచ్చారు? వదిన బండి రోడ్ మీద ఉంది. వెళ్ళు. కేర్ఫుల్ సీను. చిన్న మా ముందు 2 దారులు ఉన్నాయి. 1 మాణిక్యానికి భయపడి పారిపోవడం, 2 ధైర్యంగా ఎదిరించి నిలబడటం. మేము 2వ దారిని ఎంచుకున్నాం. ఏవే మాణిక్యాన్ని కొట్టింది గీళ్ళేనంట. గట్లనా? ఆ నల్లం చేసుకుండే గాపోరగాడే. అన్నా ఇక్కడ ఇట్లుందంటే సెంటర్ ఉంటుందన్నా. నిద్ర లేదు కదా, తలకాయ వస్తుంది. జరుగుబే రే చాయ్ చెప్పు. చాయ్ అయిందా? జల్ది తీసుకురా. మీరేంద్రా పొద్దున నాకేం వచ్చారు? మీకోసం మాణిక్య మనుషులు ఎత్తుకుతున్నారు, దొరికితే చంపేస్తారంట. నువ్వేంటి మాణిక్యం తెచ్చినావంట? తోయడం ఏంటి? కొట్టాం. రే తోసం చెప్పుకుని తిరుగుతున్నారా? కొత్త కొట్టిరు మరి ఇంకెందుకు
ఇది ఉన్నాను తెలుసా నడిచేస్తారు పోనీ కలిసి ముందు ఏంది ఆ మాణిక్యానికి ఇంకా భయపడుతురా అన్న అని మళ్ళా కొట్టాలి ఏంద్రా కొట్టాలి బయట ముందు నడవండి మరి అది వచ్చేసాడు మీరు కొట్లాడితే బయటగా కొట్లాడుకోరు అనవసరంగా నాకేం ఖరాబ్ అవుతుంది ఏంద్రా ఏంద్రా ఇది ఈ లొల్లేంది ఈ ఏసాలేంది ఈ తమ్మి గుచ్చుకుంటే చూసుకో అసలు మీరు మాణిక్యం జోలికి ఎందుకు పోయిండ్రా నేను ఈ బస్తీ కార్పొరేటర్ అయి ఉండి ఆంతోని మాట్లాడనికే బుగులు పడతా గసోటిది మీరు ఆంతానికి పోయి తోస్తారు కొట్టినాం నువ్వు నర్సింగ్ కొడుకు కాదు నర్సింగ్ యాదవ్ గదికే అన్ని అయ్యే బుద్ధులు వచ్చినాయి నువ్వేంద్రా నీ కథ ఏంది అసలు మీ అయ్యి బస్తీకి ఎప్పుడు వచ్చిందో తెలుసా ఇప్పటిదాకా నాతో చిన్న హెల్పింగ్ కూడా అడగలేదు గసోంటిది ఇవాళ పొద్దుగాలు వచ్చి నా ఇంటి తర్వాత దబా దబా కొట్టి అక్క లేవు ఆ మాణిక్యం కూడా నా కొడుకు నేను చేసాడని నెత్తి నోరు కొట్టుకుంటే నేను నిద్రగా లేచి బరాబరా ఊరుకొచ్చిన నువ్వేమిటో ఏసం కట్టుకుని నిలబడ్డావు నువ్వు చేసిన పనికి ఆ మాణిక్యంగా నిన్నేం చేస్తాడని రాత్రంతా మీ అమ్మ కంటి మీద కునుకు లేకుండా బువ్వ తినకుండా ఏడుస్తున్నదంట ఆ తల్లిని ఏడిపోయి నీ సిగ్గు లేదురా ఏదో పని చేసేది కాక జవాబిస్తావు చూడు తమ్మి నువ్వేం బుగులు పడుకో నాకు ఎమ్మెల్యే పీవీఆర్ అన్న బాగా తెలుసు పీవీఆర్ ఎంత చెప్తే ఆ మాణిక్య గనక అంత నిన్ను పీవీఆర్ దాన్ని తీసుకుపోయి మాట్లాడించే బాధ్యత నాది సరేనా ఏయ్ చల్ నడు నవ్వుతలకి నడు నిండ్లకో దా సార్ మీ బామర్కి టికెట్ ఇచ్చారట ఇందులో మీ అస్తం ఉందా అరే అనుకో అమ్ముంది అక్కుంది ఆ తర్వాత బయట నథింగ్ ప్రెస్ మీట్ లో చెప్తాగా వెళ్ళా అరే తీసుకోవా ఏమన్నా సత్యబాబు మన వాళ్ళందరూ వచ్చారా ఠీకే పెద్దమ్మ తల్లి సలహా చూడండి ఎక్కడేస్తా అన్నా నమస్తే కాంతాబాయ్ చెప్పినా తమ్ముడు వస్తుండదా రండి 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 ఏందే మీరు ఇంతంత లేరు కోపం వస్తే కొట్టేస్తారా చిన్న పెద్ద లేదు అలా అంటారండి సార్ అనంటే ప్రాణం వస్తాను సార్ ఇంత మాట కూడా ఉంచేవాను కదా సార్ కావాలంటే మా ఫ్రెండ్స్ కదా సార్ నేను ఎవరు సీనియర్ అంటారు సార్ మానకి తమ్ముడు అంటారు సార్ అలా ఉండేవాడు సార్ ఏమడిగాను సార్ నేను చిన్న హెల్ప్ అడిగాను సార్ దానికి అందరి ముందు పొర చెత్త అడగను సార్ ఎలా ఉంటుంది సార్ తన వాళ్ళు తను చూసుకోపోతే ఇంకెవరు చేస్తుంటారు సార్ నేను మీకు తెలియదు సార్ కానీ మీరు చాలా అభిమానం సార్ చెప్పకూడదు కానీ పార్టీ కోసం చాలా చేశారు సార్ మీ మీటింగ్లు అంటే మేమే సార్ బయట జనరల్ పార్టీ బ్యానర్లు కట్టేది అంతెందుకు సార్ మన కార్పొరేట్ ఎలక్షన్లో నేను దొంగట్లేసాను సార్ తర్వాత ఏం సార్ పోలీసులు తెలిసి మా పిల్లలకు తిన్నాను సార్ వీళ్ళకి చాయ్ ఓకే సార్ అయినా మేము ఎవరు చెప్పుకోలేదు సార్ ఇందులో నాకు రూపాయి కూడా మిగలదు సార్ ఇప్పుడు ఈ బాబుజీ బాగుంటాడు సుహాకెడ్డి బాగుంటాడు సార్ మధ్యలో ఈ మాణిక్యం చంపేసి మా 2 రోజులు అన్న ముట్టుకోవట్లేదు సార్ ఈ మాట అయితే నిజమన్నా చెప్పు బుగులు పడకు అయినా నాకు అన్న మీద అలాంటి ఏం లేవు సార్ ఇప్పుడు విషయం లేదు సలాం కొడతాను సార్ ఆ రోజు కూడా అన్నను కావాలని తెలియదు సార్ నాకు గలాటలు జరిగిపోయింది అంతే గదే నేను చెప్తే కదా అన్న ఏదో చిన్న పోరగాండ్లు జరిగిందే జరిగిపోయింది సార్ మీ అన్న నమ్ముకున్నాం అన్న మిమ్మల్ని నమ్ముతున్నాడు మీరు ఎట్లా అంటే అట్లా చెప్పినట్టు చేస్తాం ఇక అంతా నీ చేతిలో ఉన్నదన్న నీ ఇష్టం మళ్ళా అన్న నమస్తే ఆ సీనిగాడి బాబన్న అన్న నమస్తే నమస్తే రాదా మీ కూర్చో దందా గిట్ట జోరుదారు నడుస్తున్నట్టుది చెల్లెమ్మ గిట్ట మంచిగురా ఏందా ఈ పోరగాలతో కొట్లాటలు కిరికిర్లు 1 మినిట్ గట్లనే రండి 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 ఖతం చేసేస్తాను అంట
అలా చంపడానికి నీ మనసులు తిరుగుతున్నట. అరే ఆడేదో గలిచిన నువ్వుకిండు, నువ్వేమైనా చేసినావు అనుకో నిజంగానే నేను కొట్టిననుకుంటారు పబ్లిక్. అరే మన పోరగాలను మనం చూసుకోపోతే ఎట్లా? యూత్ మన యూత్వి కావాలి కదా. నువ్వు ఇప్పుడు గుండగానివి కాదు, పొలిటీషియన్వి. పాలిటిక్స్ రా, దమ్ము కాదు కావాల్సింది, ధమాకు. గుండాయిజానికి పాలిటిక్స్కి చాలా ఫరక్ ఉన్నది. పాలిటిక్స్ లా రివెంజ్ ఉండవు, అన్ని కాంప్రమైజ్లే. రుబాబ్ చేయనికి మన అధికార పార్టీ కూడా కాదు, అపోజిషన్. అరే ఓ లడ్డు, మొదలు నీకు ధమాకు లేదురా. చిన్న చిన్న మ్యాటర్లో అన్నం కూస్తారా? మీరు మేనేజ్ చేసుకోవాలి. గలత్ లేదని రివర్స్ అయిందనుకో ఆడు హీరో అయిపోతాడు. ఇట్లా చిన్నోళ్ళని పెద్దోళ్ళని చేస్తారా మీరు? సార్ ప్రెస్ మీట్ టైం అయింది. వస్తున్నా. మాణిక్యం ఏదో పోరగాడు, నీ తమ్ముడు వస్తుంటాడు, మాఫ్ చేయమంటాడు కదా, వదిలి చూడదు. కాంతాబాయ్ తమ్ముతో మొత్తం మాట్లాడేసిన, పూరా కాంప్రమైజ్, ఏం ఫికర్ చేయకు. ఏడాడు అన్న సారి చెప్పు. ఇంకేంది, ల్యాండే కదా ఇచ్చేస్తాడు. అదెలా కుదురుతుంది సార్? ప్రాబ్లం అంతా ల్యాండ్ గురించే కదా సార్. మీరేదో సెటిల్ చేస్తారనుకుంటే మీరేలా మాట్లాడతారని సార్? ఏం మాట్లాడుతుంటాడు? చూసావా తక్కువడు కాదా నీడు, నేను చెప్పలే జాదు జాదుగా నీడు. అన్నా ఇది ఎక్కడితో వదిలే, ఇది నీ తానికి వచ్చే మ్యాటర్ కాదు, నీ చూసుకుంటా. నడిమిట్లా నన్ను అవలాగానే చేస్తున్నా. ఇంకా జిందగీ తీసుకురావు. పార్టీ ఆఫీస్ కాబట్టి బతికిపోయినావు, లేదంటే ఒక్కో నా కొడుకుని మొక్కలు మొక్కలుగా నరకటోడ్ని. లడ్డు ఎందుకు తొందరపడతావు? మ్యాటర్ ఇక్కడితో అయిపోలే. సింప